హాయ్ వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఓడిఐ ఫస్ట్ ఓడిఐలో ఇండియా 4 వికెట్ల తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. సో మ్యాచ్ ఎలా సాగింది, ఏంటి, ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి అండ్ ఈ మ్యాచ్ లో స్మృతి మందాన వర్సెస్ ప్రతిక రావల్ ఒక అద్భుతమైన రికార్డ్ ని నెలకొల్పారు. మనము మ్యాచ్ వివరాల్లోకి వెళ్ళిపోకంటే ముందు రివ్యూలోకి వెళ్ళే కంటే ముందు నేను ఆ రికార్డ్ చెప్పేసి మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో స్మృతి మందాన ప్రతిక రావల్ నెలకొల్పిన రికార్డ్ ఏంటంటే ఇప్పటి వరకు ఇండియన్ ఎవరు చేయలేంది, అంటే స్మృతి మందాన వర్సెస్ షఫాలి వర్మ గతంలో ఓపెనర్స్ గా వీళ్ళు చేసేవాళ్ళు కదా, వీళ్ళకు సాధ్యం కాని రికార్డ్ ద వరల్డ్ రికార్డ్ అయితే సృష్టించారని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు స్మృతి మందాన ప్రతిక రావల్ 1016 రన్స్ అయితే వీళ్ళ పార్ట్నర్షిప్ తోడైందని చెప్పుకోవచ్చు. నిన్న 48 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు కదా, ఆ పార్ట్నర్షిప్ వల్ల నిన్న ఒక అద్భుతమైన రికార్డ్ అయితే క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఓకే, టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్. ఆరంభం పేలవం, భారత్కు ఆరంభం శుభారంభం. ఎందుకంటే ఎనీ జోన్స్ ఫస్ట్ 1 రన్ చేసి అవుట్ అయిన తర్వాత 8 దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది. తర్వాత 20 స్కోర్ ఉన్నప్పుడు 5 రన్స్ కి టామీ బోనం అవుట్ అయిందని చెప్పుకోవచ్చు 5 రన్స్ కి. అయితే ఎం అలన్ అండ్ కెప్టెన్ నాస్కివర్ బ్రంట్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం అయితే జరిగింది. 71 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పడం జరిగింది. కాకపోతే ఎక్కువగా ర్యాష్ షాట్స్ కి వెళ్లకుండా లూజ్ బాల్ వచ్చినప్పుడే దాన్ని పనిష్ చేయడం జరిగింది. బట్ డ్రింక్స్ బ్రేక్ తర్వాత కాన్సన్ట్రేషన్ కొలాప్స్ అయిందో లేదో తెలియదు, కానీ స్నేహ రాణా ఫస్ట్ టైం వేసిన ఓవర్లో ఎమలాన్ని 39 రన్స్ కి అవుట్ చేసిన తర్వాత తన నెక్స్ట్ ఓవర్ లోనే బ్రంట్ ని కూడా అవుట్ చేసింది. అంటే 91 దగ్గర 3rd వికెట్, 97 దగ్గర 4th వికెట్. ఈ క్రమంలో రిచర్డ్స్ అండ్ సోఫీ డంక్లీ ఇద్దరు కలిసి 106 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అయితే ఈ 106 పార్ట్నర్షిప్ ఇక్కడ వరకు రాకపోవాల్సి ఉంది, ఎందుకంటే కొన్ని ఫ్యూ క్యాచెస్ డ్రాప్ చేశారు మన వాళ్ళు, దానివల్ల వాళ్ళకి లైఫ్ వచ్చినట్టే వచ్చింది. బట్ దాన్ని 2 హ్యాండ్స్ తో గ్రాప్ చేసుకోగలిగారని చెప్పుకోవచ్చు. ఇద్దరు కూడా తలా 50 నమోదు చేసుకున్నారు. అయితే ఈ పార్ట్నర్షిప్ డేంజర్ గా మారుతున్న తరుణంలో 53 రన్స్ కి రిచర్డ్స్ అవుట్ అయింది. తర్వాత అప్పటికే స్కోర్ 203 వరకు వచ్చింది. 106 పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత సోఫియా ఎక్లెస్టన్ అండ్ సోఫియా డంక్లీ ఇద్దరు కలిసి 55 రన్స్ పార్ట్నర్షిప్ తెచ్చారు. ఎంత అమూల్యమైన పార్ట్నర్షిప్ చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళ పార్ట్నర్షిప్ టైంలో ఎలాంటి క్యాచెస్ అలాంటివి అయితే ఛాన్సెస్ అయితే క్రియేట్ అవ్వలేవు. కాకపోతే ఒక త్రో అయితే మిస్ అయిందని చెప్పుకోవచ్చు. సో 23 రన్స్ అయితే చేసింది సోఫియా ఎక్లెస్టన్ జస్ట్ 19 బాల్స్ లో. తర్వాత 83 రన్స్ చేసింది సోఫీ డంక్లీ, కానీ లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్ లో అమన్జోత్ కౌర్ బౌలింగ్ లో అవుట్ అయింది. అయితే రిచర్డ్స్ మాత్రం శ్రీచరణి బౌలింగ్ లో స్టంప్ అవుట్ గా వెనుదిరగడం అయితే జరిగింది. రిచా ఘోష్ అద్భుతంగా స్టంప్స్ ని కలెక్ట్ చేసింది. సో దీనివల్ల ఈ పార్ట్నర్షిప్ కి బ్రేక్ పడింది. సో ఎక్స్ట్రాస్ మన వాళ్ళు 13 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు. ఫస్ట్ పడ్డ 2 వికెట్లు కూడా క్రాంతి గౌడ్కి వచ్చాయి. క్రాంతి గౌడ్ 2 వికెట్లు, ఆ తర్వాత స్నేహ రాణా 2 వికెట్లు, నెక్స్ట్ చరణి అండ్ అమర్జోత్ కౌర్ తలా 1 వికెట్ అయితే తీసుకున్నారు. ఎక్స్ట్రాస్ 13. అనంతరం లక్ష్య ఛేదన్ ఆరంభించిన ఇండియా ఆరంభం శుభారంభం. 48 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది.
48 రన్స్ పార్ట్నర్షిప్ పవర్ ప్లేని చక్కగా యూటిలైజ్ చేసుకోగలిగారు. స్మృతి మందాన యొక్క అటాకింగ్తో మంచిగా యూటిలైజ్ చేసుకోగలిగారు. అయితే 28 రన్స్కి మందాన అవుట్ అయిన తర్వాత మళ్ళీ పార్ట్నర్షిప్ జరిగింది. 44 రన్స్ పార్ట్నర్షిప్ జరిగింది. హర్లీ లియోతో కలిసి ప్రతికా రావల్ మంచి పార్ట్నర్షిప్ అయితే చేసింది. బట్ 36 రన్స్కి తను వెనుదిరగాల్సి వచ్చింది అద్భుతమైన క్యాచ్ వల్ల. సో తర్వాత హర్లీ లియోల్ మంచిగా ఆడుతుంది అనుకుంటున్న టైంలో రన్అట్గా వెనుదిరగడం అయితే జరిగింది. హర్మన్ ప్రీత్ కౌర్ మధ్య ఒక 23 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. కానీ ఎక్కువసేపు అయితే నిలదొక్కోలేదని చెప్పుకోవచ్చు. 27 రన్స్కి అవుట్ అయిన తర్వాత వెంటనే హర్మన్ ప్రీత్ కౌర్ కూడా 17 రన్స్కి అవుట్ అయింది. బట్ జమైమా రోడ్రిగ్స్ అండ్ దీప్తి శర్మ వీళ్ళ యొక్క పార్ట్నర్షిప్పే మ్యాచ్ గమనాన్ని మార్చేసిందని చెప్పుకోవచ్చు. 114 దగ్గర ఫోర్త్ వికెట్ పడిన తర్వాత 124 దగ్గర వికెట్ పడిన తర్వాత 214 దగ్గర ఫిఫ్త్ వికెట్ పడిందంటే ఎంత డ్యామేజ్ జరిగిందో మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నాను. మంచి మంచి స్ట్రోక్స్తో అలరించింది దీప్తి శర్మ. 62 రన్స్తో నాట్అవుట్గా ఉండడం అయితే జరిగింది. తన 14th హాఫ్ సెంచరీని కంప్లీట్ చేసుకుంది. బట్ జమైమా రోడ్రిగ్స్ మాత్రం 2 రన్స్ షాట్ 48 రన్స్కి అవుట్ అవడం జరిగింది. ఒకవేళ ఆ క్యాచ్ గనక కొంచెంలో మిస్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా తన యొక్క 50 కూడా కంప్లీట్ అవుతుండే. బట్ 48 రన్స్కి వెనుదిరగాల్సి వచ్చింది. సో ఆ తర్వాత రిచా ఘోష్ ఏమాత్రం మెరుపులు మెరిపించలేకపోయింది. ఓ మోస్తరు స్కోర్ అయితే చేయగలిగిందని చెప్పుకోవచ్చు. జస్ట్ 10 రన్స్ మాత్రమే స్కోర్ చేసింది. తర్వాత అమన్జోత్ కౌర్ 20 రన్స్ అయితే చేసింది. అమన్జోత్ కౌర్ అండ్ దీప్తి శర్మ మధ్య 33 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఈ పార్ట్నర్షిప్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడి వీళ్ళిద్దరే ఫినిష్ చేశారని చెప్పుకోవచ్చు. అయితే అమన్జోత్ కౌర్ వచ్చిన తర్వాత అటాకింగ్ అనేది ఇంకా పెరిగిందని చెప్పుకోవచ్చు. జస్ట్ 48.2 ఓవర్స్లోనే ఈ రన్ చేసి అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో 1-0తో లీడ్లోకి అయితే వెళ్ళింది. ఇంగ్లాండ్ వాళ్ళు చాలా వరకు వైడ్స్ వేయడం అది మనకి కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు 14 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు. మన వాళ్ళు ఇచ్చిన దానికి ఒక ఎక్స్ట్రా ఎక్కువగా అని చెప్పుకోవచ్చు. ఇంకా వీళ్ళ సైడ్ నుంచి చార్లెట్ డీన్కి మాత్రమే 2 వికెట్లు వచ్చాయి. ఆ తర్వాత లారెన్ బెల్, లారెన్ పిలార్, సోఫియా క్లస్టన్ తలా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకున్నారు. ఒక రన్అట్ రూపంలో వికెట్ అయితే రావడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ మ్యాచ్ 19th రోజు జరుగుతుంది. ఇది 3:30కి ఉంటుంది. నిన్న జరిగిన మ్యాచ్, ఆ తర్వాత లాస్ట్ 22nd రోజు జరిగే మ్యాచ్ 5:30కి ఉంటాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. సో మరి నెక్స్ట్ రాబోయే మ్యాచెస్లో ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ మెరుగవ్వాలి అని అయితే మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మెయిన్గా క్యాచెస్ చాలా వరకు డ్రాప్ చేశారు. ఆ క్యాచెస్ చూసుకోవాలి. ఆ రన్అట్స్ కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వరల్డ్ కప్ కూడా దగ్గరికి వస్తుంది కాబట్టి. సో మంచి వర్క్ అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే దీప్తి శర్మకే వరించడం అయితే జరిగింది. అంతవరకు సెలవు, నమస్కారం.